వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇండియాని వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ హైపర్ టెన్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇండియాలో 30% మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దాంట్లో 12% మంది వరకు కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నారు. మరి ఇండియాలో ఎందుకింత అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు? సైలెంట్ గా ఎంతవరకు ఉండొచ్చు? లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ రీడింగ్స్ ని ఎలా గమనించుకోవాలి? ఎవరిలో రక్తపోటు అధికంగా ఉండే రిస్క్ ఎలా ఉంటుంది? డైట్ ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు? వంశపారంపర్యంగా ఎంతవరకు ఉంటుంది? ఈ వివరాలన్నీ అందించడానికి టీహెచ్ హాస్పిటల్స్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే. అంటే ఇండియాలో అధిక రక్తపోటు ఇంతగా ఉండడానికి అంటే ఏ రీజన్స్ ఉంటాయని అనుకోవచ్చు? ప్రధానమైన కారణం ఏంటంటే వెయిట్ పెరగడం అండి. అంటే మనం యావరేజ్గా చూడాలి కదా, ఒక సొసైటీ యొక్క అక్రాస్ ద పాపులేషన్ చూస్తే వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం అనేది ఒక ప్రధానమైన కారణం. తర్వాత ఇండియన్ పాపులేషన్ కూడా పూర్వం కంటే ఓల్డర్ అయిపోతుంది. పూర్వం ఉన్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు ఉన్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా పెరిగింది. ఇప్పుడు 65+ అంటున్నాం మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో బీపీ అనేది ఓల్డర్ ఏజ్తో అసోసియేట్ అయి ఉన్నది కాబట్టి ఒక వయసు పెరుగుతున్న సొసైటీలో బీపీ అనేది పెరుగుతుంది. సో పూర్వం కంటే మన యావరేజ్ ఏజ్ ఎక్కువ కాబట్టి బీపీ పెరిగింది. తర్వాత మన ప్రజల్లో చాలా మందికి ఎక్సర్సైజ్ చేయడం ఎంత మాత్రం అలవాట్లేదు. డయాబెటీస్ ఒకటి చాలా విపరీతంగా ఇదవుతుంది, ప్రబలిస్తుంది. సో డయాబెటిక్ పేషెంట్స్లో 80% మందికి హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. సో వయసు పెరగటం సొసైటీలో, తర్వాత వెయిట్ పెరగటం, డయాబెటీస్ ఎక్కువగా ఉండటం, తర్వాత అవేర్నెస్ కూడా పూర్గా ఉండడం, వీటన్నిటి కారణాల వల్ల మనం హైపర్ టెన్షన్ వల్ల ఎక్కువ బాధపడుతున్నాం. చిన్న వయసు వాళ్ళలో కూడా అధిక రక్తపోటు ఉండడం, హైపర్ టెన్షన్, హై బీపీ ఉండడం గమనిస్తున్నారా? టీనేజర్స్ లో ఉండే రిస్క్ కూడా చాలా చాలా పెద్ద సమస్య ఇది. ఇప్పుడు మనము సోకాల్డ్ హైయర్ అండ్ స్కూల్స్, అంటే వేర్ పేరెంట్స్ ఆర్ మోర్ వెల్ టు డూ అండ్ అడ్మిట్ దేర్ వార్డ్స్ ఇన్ దోస్ స్కూల్స్, ఇటువంటి స్కూల్స్ తీసుకుంటే అక్కడ ఒబేసిటీ చాలా ఎక్కువ. ఇప్పుడు యాక్చువల్గా మొత్తం సొసైటీలో అన్ని వర్గాల్లోని కూడా ఒబేసిటీ పెరుగుతోంది. సో ఒబేసిటీ పెరగటం వల్ల మనకి ఒక ఎక్కువ వయసు, ఎక్కువ వెయిట్ 40-50 ఏళ్ళకి వచ్చేది ఇప్పుడు 17-14 ఏళ్ళకి వచ్చేస్తుంది. సో న్యాచురల్గా వెయిట్ ఎక్కువ ఉంటే బీపీ పెరుగుతుంది. వెయిట్కి బీపీకి చాలా అవినాభావ సంబంధం. అందుచేత ఏంటంటే వెయిట్ పెరిగితే బీపీ పెరుగుతుంది కాబట్టి తక్కువ వయసులోనే మనం హై బీపీని డయాగ్నోస్ చేస్తున్నాం. స్కూల్స్లోకి వెళ్ళి చేస్తే హై బ్లడ్ ప్రెషర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎంతవరకు వంశపారంపర్యంగా ఉండే రిస్క్ ఉంటుంది అంటారు? హైపర్ టెన్షన్కి చాలా స్ట్రాంగ్ రిలేషన్ విత్ హై బ్లడ్ ప్రెషర్. ఒక ఫ్యామిలీలో ఎవరికి బీపీ లేదు, షుగర్ లేదంటే ఆ ఫ్యామిలీలో యంగర్ జనరేషన్కి అది వచ్చే ఛాన్స్ రిలేటివ్గా తక్కువ ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే ఇంట్లో అందరికీ అది చాలా స్ట్రాంగ్ ప్రిడిక్టింగ్ ఫ్యాక్టర్ అనమాట, ఫ్యూచర్లో పిల్లలకి హై బ్లడ్ ప్రెషర్ రావడానికి. అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఎర్లీగా బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసి దాన్ని డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే డైట్ ఎంత మేజర్ రోల్, అంటే డాష్ డైట్ అని డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కంట్రోల్లో ఉంచడానికి ఈ మధ్య డైట్స్ లో చాలా చేంజెస్ అవన్నీ పాటించడం కూడా గమనిస్తున్నాం. అంత రిలేటెడ్ గా ఉంటుంది అంటారా డైట్ కిను అధిక రక్తపోటుకి? చాలా స్ట్రాంగ్ రిలేషన్ అండి. ఏవేవి మన జీవితంలో బ్యాడ్ థింగ్స్ ఉన్నాయో వాటన్నిటికీ హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్తో రిలేషన్ ఉంది. పర్టికులర్గా హైపర్ టెన్షన్కి. కొంతవరకు డయాబెటీస్ అనేది అంత ప్రిడిక్టబుల్ కాకపోయినా హైపర్ టెన్షన్ ఏంటంటే ఈ డైట్తో చాలా సంబంధం ఉంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని సొసైటీస్ ఉన్నాయి. పర్టికులర్గా మీరు ఆఫ్రికా లాంటి కంట్రీస్కి వెళ్ళారనుకోండి, ఆఫ్రికా లాంటి కాంటినెంట్కి, అక్కడ బాగా రిమోట్ ఏరియాస్లో ఉన్నారు. వాళ్ళు అసలు ఉప్పు అనేది వాళ్ళకి తెలియదు, ఉప్పు అసలు తీసుకోరు. వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ అనేది కనపడదు, వాళ్ళకి అన్నోన్ ఫ్యాక్టర్. ఇది ఎంత వంశపారంపర్యం ఎఫెక్ట్ ఇవన్నీ ఉన్నా కూడా, ఒబేసిటీ అన్నీ ఉన్నా కూడా అల్టిమేట్గా ఇవన్నీ కూడా సాల్ట్ ఇంటేక్ ద్వారా రూట్ అవుతాయి. ఎలాగైతే హార్ట్లో, బ్రెయిన్లో, రక్తనాళాల్లో బ్లాక్స్ అల్టిమేట్గా కారణం ఏదైనా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వడం వల్ల వస్తుందో, అదే రకంగా సాల్ట్ ఇంటేక్ డయట్లో ఎక్కువ ఉండటం వల్ల హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. సో అందుకే సాల్ట్ రెస్ట్రిక్షన్ చేస్తే బ్లడ్ ప్రెషర్ కన్సిడరబుల్గా తగ్గుతుంది. సో సాల్ట్కి చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. ఒక సీనియర్ కార్డియాలజిస్ట్గా, అంటే మీరు ఎక్కువగా హార్ట్ అటాక్స్ చూసిన, కరోనరీ వాస్కులర్ డిసీజెస్, ఆర్టరీ డిసీజెస్, సిఐడిస్ లాంటివి చూసిన వాళ్ళకి ప్రధానమైన కారణం హైపర్ టెన్షన్ అనే గమనిస్తున్నారా? అలాగని చెప్పలేము. హైపర్ టెన్షన్ కూడా ఒక ఇంపార్టెంట్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టరు. స్మోకింగ్ ఉంది, పూర్ ఎక్సర్సైజ్ హ్యాబిట్, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, డయాబెటీస్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కారణాలు. బట్ హైపర్ టెన్షన్ కూడా చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందనుకోండి ఒక పేషెంట్కి, ఇంకొక పేషెంట్కి పక్కనే ఉన్న ఆయనకి డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది. ఒక పేషెంట్కి డయాబెటీస్ ఉంది కానీ బీపీ లేదు.
ఎవరికైతే ఈ రెండు ఉంటాయో డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రావడానికి కానీ స్ట్రోక్ రావడానికి కానీ రిస్క్ ఎక్కువ. సో ఈ డయాబెటీస్ ప్లస్ హై బ్లడ్ ప్రెషర్ ఇది ఒక డబుల్ ఎడ్జెడ్ స్వోర్డ్ అనమాట. అలాగే స్మోకింగ్ కూడా, హై బ్లడ్ ప్రెషర్ ఉండి స్మోక్ చేస్తున్నాడు అనుకోండి, అది హైయెస్ట్ రిస్క్ ఫర్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ. సో ఎవరూ స్మోక్ చేయకూడదు, హై బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు అసలు చేయకూడదు. అంటే మీరు చెప్తూ ఉంటారు ఒబేసిటీకి హైపర్ టెన్షన్ కి చాలా వరకు రిలేషన్ ఉందని, కానీ బాగా సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా అధిక రక్తపోటు. ఇవన్నీ కూడానండి ప్రిడిక్టింగ్ ఫ్యాక్టర్స్ అంతే, ఇది అదొక్కటే కారణం కాదు. ఇప్పుడు సిగరెట్లు తాగిన వాళ్ళందరికీ హార్ట్ అటాక్ రాదు కదా, కానీ సిగరెట్లు తాగితే హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అదే విధంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళందరికీ బీపీ రావాలని లేదు, సన్నగా ఉంటే బీపీ రాదని కూడా కాదు, బట్ వెయిట్ ఎక్కువ ఉంటే దానికి స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. ఈ అధిక రక్తపోటు అర్బన్ ఏరియాస్ వర్సెస్ రూరల్ ఏరియాస్ తీసుకుంటే అవి ఎట్లా ఉంటున్నాయి అంటే, కొంతవరకు రూరల్ ఏరియాస్ లో ఫిజికల్ గా బాగా ఎగ్జర్ట్ అవుతారు, కొంచెం యాక్టివ్ గా ఉంటారు, ఇక్కడ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండదు కాబట్టి వాళ్ళలో ఏమైనా తక్కువగా ఉంటున్నట్టు గమనిస్తున్నారా? ఇప్పుడు మెజారిటీ ఇప్పుడు ఇండియాలో హైపర్ టెన్షన్ ఎంత ప్రివిలెంట్ గా ఉంది. ఇండియా ఎందుకు, యుఎస్ లో కానీ అన్ని కంట్రీస్ లో కూడా అర్బన్ ఏరియాస్ వర్సెస్ రూరల్ ఏరియాస్ లో ఇంతకు మునుపు మన బిలీఫ్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో హై బ్లడ్ ప్రెషర్ యొక్క ఇన్సిడెన్స్ తక్కువ, అది కరెక్ట్ కూడా. కానీ అర్బన్ ఏరియాస్కి రూరల్ ఏరియాస్కి మధ్య ఉన్న గ్యాప్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా క్లోజ్ అయిపోతుంది. మీరు 1950s ఇండియాలో చేసిన క్రాస్ సెక్షనల్ స్టడీస్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక జనాభాని పట్టుకొని వాళ్ళందరికీ బీపీ చూసాం అటువంటిది క్రాస్ సెక్షనల్ స్టడీస్. అటువంటి 50s ఉన్నట్లకి ఈ మధ్య కాలంలో చేసినవి 80s 2000s చేసిన వాటికి అర్బన్ రూరల్ డివైడ్ ఏదైతే ఉందో ఆ డివైడ్ చాలా క్లోజ్ అయిపోతుంది, ఫాస్ట్గా క్లోజ్ అవుతుంది. అది బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కావచ్చు. అంటే ఉమెన్ లో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు తక్కువ కాబట్టి అధిక రక్తపోటు కూడా ఉమెన్ లో మ్యాన్ తో కంపేర్ చేస్తే తక్కువ అని అనుకోవచ్చా? లేదు, ఇది యాక్చువల్గా చాలా స్టడీస్లో విమెన్లో హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అని కూడా చూపించారు. ఈ స్మోకింగ్ తర్వాత మిగతా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ప్లేలోకి వచ్చాయి, కానీ వాటితో సంబంధం లేకుండా కూడా విమెన్లో కూడా హై బ్లడ్ ప్రెషర్ అనేది మెటబాలిక్ సిండ్రోమ్ అనేది చాలా కామన్. ఇన్ఫ్యాక్ట్ మెటబాలిక్ సిండ్రోమ్ విమెన్లో ఇంకా ఎక్కువ చూపిస్తున్నది మన స్టడీస్లో డేటా. ప్రతి 10 మందిలో 3 లేదా 4 హైపర్ టెన్షన్ హై బీపీతో సఫర్ అవుతున్నారంటే ఏ ఏజ్ గ్రూప్ లో ఈ స్టడీ జరిగిందని అనుకోవచ్చు? చాలా మట్టుకు ఈ ఇండియాలో చేసిన స్టడీస్ కొన్ని డజన్స్ ఉన్నాయి, చాలా మట్టుకు 30 years దాటిన వాళ్ళలో చేసినవి, అంతకంటే తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి చేసినవి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో చేసిన స్టడీస్ లిమిటెడ్గా ఉన్నాయి. బట్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్లో చేసిన స్టడీస్లో ఇప్పుడు చాలా సిగ్నిఫికెంట్ నంబర్స్లో హై బ్లడ్ ప్రెషర్ కనిపిస్తుంది. పర్టికులర్గా ఎందుకంటే ఈ స్కూల్ చిల్డ్రన్లో వెయిట్ ఇంక్రీజ్ అవటం అనేది ఒక పెద్ద ప్రాబ్లం. అంటే May 17th వరల్డ్ హైపర్ టెన్షన్ డే కదండి, అంటే ఏంటి అంటే ఈ మంత్ లోనే వస్తుంది కాబట్టి అసలు ప్రాధాన్యత ఏంటి? ఇది ఏంటంటే వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ అని ఉంది, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారో నేను చెప్పలేను. ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే అప్పుడే మనం ఎక్కువగా వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ని గుర్తు చేసుకుంటాము. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ లాగా అంత యాక్టివ్గా వాళ్ళు చేస్తున్నారని అనుకోను. బట్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే అనేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా కాలం అయింది. ఇది ఎగ్జాక్ట్గా May 17th ఎందుకు ఫిక్స్ చేశారు నేను చెప్పలేను. మొదట May 14th ఉండేది, తర్వాత దాన్ని 17th చేశారు. ఇది చేయడం ఉద్దేశం ఏంటంటే లైక్ డయాబెటీస్ డే కానీ ఏదైనా ప్రజల్లో దీని యొక్క అవగాహన పెంచడానికి, అరే బాబు హైపర్ టెన్షన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, దీంట్లో చేయకూడనివి చేసేవి ఏం చేస్తే తగ్గుతుంది, ఇవన్నీ మనకి మన యొక్క అవగాహన అవేర్నెస్ పెంచడం కోసం ఇలాగా సెలబ్రేటరీ డేస్. హైపర్ టెన్షన్ బీపీ 120/80 ఉండడమే కరెక్ట్ అంటారా? అందరికి అదే అప్లై అవుతుందా? కొంతమందికి శరీర తత్వాన్ని బట్టి అటు ఇటు అయినా పర్వాలేదా అని కొన్ని ఇది ఎట్లా అంటేనండి 120/80 అన్నది అది ఒక ఐడియల్ నంబర్. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాడికి ఇందాక చెప్పినట్టు ఒబీస్ చిల్డ్రన్ అలా కాకుండా మామూలుగా ఉంటే వీళ్ళందరికీ 120/80 ఉండదు, ఇంకా తక్కువే ఉంటుంది. బీపీ అనేది వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది, అది ఒక న్యాచురల్ టెండెన్సీ. పుట్టగానే బీపీ ఇంకా చాలా తక్కువ ఉంటుంది, ఆ తర్వాత అలా స్కూల్కి వెళ్తుంటే పెద్దదవుతుంటే పిల్లలకి బీపీ పెరుగుతుంది, కొంచెంగా పెరుగుతుంది. 120/80 యూజువల్గా మించదు బీపీ లేని వాళ్ళలో. అయితే మనం బీపీకి మందులు ఎప్పుడు ఇస్తాం ఎంత పెరిగితే అంటే అది మళ్ళీ వేరే క్రైటీరియా. ఈ క్రైటీరియా అన్నది ఓవర్ కోర్స్ ఆఫ్ ఇయర్స్ చేంజ్ అవుతూనే ఉంది. ఒకనొకప్పుడు మనం ఎప్పుడు కూడా 140/90ని కట్ ఆఫ్గా తీసుకున్నాం. 140/90 కానీ ఉంటే బ్లడ్ ప్రెషరు వీళ్ళకి మెడిసిన్స్ ఇస్తే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది అని కనిపెట్టారు. అయితే ఆ 140/90ని ఒక 7-8 ఏళ్ల క్రితము
అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళు ఒక కొత్త డెఫినేషన్ తీసుకొచ్చి 130/80 చేయండి, 130/80 కంటే ఎక్కువ ఉంటే అది హై బ్లడ్ ప్రెషర్ అని పెట్టారు. దాని మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది. తర్వాత వేరియస్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఏమన్నారంటే లేదు 130/80 కాదు 140/90. ఈ కన్ఫ్యూజన్ కొంత ఉంటుంది. ఇది ప్రొఫెషనల్ సొసైటీస్లో డిఫరెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడం మూలంగా ఇది జరుగుతూ ఉంటుంది. బట్ దీన్ని తీసి పక్కన పెడితే జనరల్గా మనము ఇవాళ ఇండియాలో 140/90 దాటితే జనరల్ కన్సెన్సస్ అమాంగ్ మోస్ట్ ఆఫ్ అస్ డాక్టర్స్ ఈజ్ 140/90 కంటే ఎక్కువ ఉంటే బీపీకి మెడిసిన్ ఇవ్వండి. అయితే ఎంతవరకు దాన్ని తీసుకురావాలి అది మళ్ళీ క్వశ్చన్. నువ్వు 140/90 కంటే కొంచెం ఇలా కిందకు వచ్చేదా ఆపేస్తారా? లేదు. అక్కడ ఏమేంటంటే 140/90 కంటే ఎక్కువ ఉంటే బీపీకి మెడిసిన్ ఇవ్వండి, కానీ ఇచ్చిన తర్వాత మీరు లో ఒక పెయిన్ ఉన్నా లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉన్నా నిద్ర సరిగ్గా పోకపోయినా బాగా ఆకలేసిన స్టార్వింగ్ లాంటివి ఉన్నా కూడా హైపర్ టెన్షన్ లక్షణాలు కనిపించచ్చు కానీ పెరగచ్చు కూడా కదండి. అదొక సమస్య. వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే అప్పుడు బీపీ పెరుగుతుంది కదా. అంటే వాళ్ళకి ఆ సమస్య ఉంది అని ఎట్లా తెలుసుకోవాలంటే ఎలా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మన ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ వాళ్ళు ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే నాడు ఇచ్చిన సందేశం ఏంటంటే మెజర్ యువర్ బీపీ కరెక్ట్గా బీపీ మెజర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కంట్రోల్ ఇట్ అండ్ దెన్ లీడ్ ఏ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్. సో బీపీ కరెక్ట్గా మెజర్ ఎట్లా చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము బీపీ చెకప్ చేయించుకునే ముందు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏం చేయాలి అంటే ఆ టైంలో మనిషి చాలా రిలాక్స్డ్గా ఉండాలి. హడావుడిగా కార్ డ్రైవ్ చేసుకుంటూ లేదా స్కూటర్ డ్రైవ్ చేసుకుంటూ డాక్టర్ గారి క్లినిక్ ముందు మోటార్ సైకిల్ ఆపి లోపలికి పరిగెట్టి బీపీ చూస్తే అది ఎక్కువే ఉంటుంది. దట్ ఈస్ నాట్ హై బ్లడ్ ప్రెషర్. సో మనిషి కొంతసేపు రెస్ట్ తీసుకుని రిలాక్స్డ్గా ఉండాలి. 2, కాఫీ తాగడం కానీ టీ తాగడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఆ టైంలో ఏమీ బెవరేజెస్ కానీ ఏమీ తీసుకోకుండా ఉండాలి. తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని ఉండాలి. మనిషి కొంతసేపు అట్లీస్ట్ 5 minutes కూర్చున్న తర్వాతనే బీపీ మెజర్ చేయాలి. ఎవరు బీపీ మెజర్ చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తే బీపీ ఎక్కువ అవుతుంది, వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. అలాగే నర్సు దగ్గరికి వెళ్తే బీపీ ఎక్కువ అవుతుంది. ఇందులో చాలా ఉంది మాట్లాడుకునేందుకు. సో బట్ డాక్టర్ దగ్గర కంటే నర్సు దగ్గర చూసిన బీపీ తక్కువ ఉంటుంది. అంత టెన్షన్లో ఉండరు వీళ్ళు ఏం చెప్తారు అన్నది. సో మెజర్మెంట్ అది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఏ బీపీ ఆపరేటర్స్తో మెజర్ చేస్తారు? పూర్వం ఇన్నేళ్ల బట్టి మనము మెర్క్యూరీ బెరామీటర్స్తో మెజర్ చేస్తూ వచ్చాం. దాని మీద చాలా కాంట్రవర్సీ లేచింది. ఈ మెర్క్యూరీ చాలాసార్లు అది బీపీ ఆపరేటర్స్ పగిలిపోయి కింద పడిపోతుంది, అది మట్టిలోకి వెళ్తుంది, నీళ్లలోకి వెళ్తుంది. ఫ్యూచర్లో మనుషులకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ప్రెగ్నెంట్ ఫీమేల్స్లోకి వెళ్తే అది బేబీస్కి రావచ్చు. ఇట్లా అనేక కారణాల వల్ల మెర్క్యూరీతో తయారైన బెరోమీటర్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు యాక్చువల్గా విత్డ్రా చేశారు. దే ఆర్ బ్యాండ్. అంటే ఇండియాలో ఇంకా నడిపిస్తూ ఉంటారు, కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు, బట్ అది కరెక్ట్ కాదు. అది దే ఆర్ బ్యాండ్. అండ్ దాని గురించి చాలా స్టోరీస్ కూడా ఉన్నాయి. ఒకనొక రోజు తమిళనాడులో ఒక ఏరియాలో మెర్క్యూరీ ఫ్యాక్టరీ పెట్టారు, మెర్క్యూరీ థర్మామీటర్స్ ఫ్యాక్టరీ. ఆ తర్వాత క్రిందగా నీరు వెళ్తున్న చోట ఎక్కడైతే ఒక ఊరుందో అక్కడ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో చాలా మందికి పిల్లలకి అవక లక్షణాలు వచ్చాయి. అందుచేత ఏంటంటే ఈ మెర్క్యూరీ దాంతో మెజర్ చేయకూడదు. ఆటోమేటిక్ బీపీ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్తో మాత్రమే మనం ఇవాళ మెజర్ చేయాలి. ఇంకో కారణం ఏంటంటే మెర్క్యూరీని పక్కన పెట్టినా కూడా డాక్టర్ ఒక స్టెథోస్కోప్ పెట్టుకొని బీపీ చూస్తున్నారు, లేదా నర్సు స్టెథోస్కోప్తో బీపీ చూస్తున్నారంటే కొంత మైండ్ ఆ టైంలో డైవర్ట్ అయ్యింది, లేదా స్పీడ్గా దాన్ని డౌన్ చేశారు అంటే మీరు కొంత అండర్ ఎస్టిమేట్ చేయొచ్చు బీపీని. ఆ ప్రాబ్లం ఆటోమేటిక్ బీపీ ఆపరేటర్స్తో ఉండదు. సో ఇవాళ గైడ్ లైన్ ఏంటంటే యాక్సెప్టెడ్ కంపెనీస్ యొక్క ఆటోమేటిక్ బీపీ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకోండి, దాంతో మాత్రమే మెజర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే బీపీ మెజర్మెంట్కి ఆఫీస్ అంటే హాస్పిటల్ కాకుండా ఇంటి దగ్గర మెజర్ చేయడం అనేది బెస్ట్ పద్ధతి. ఇంటి దగ్గర హోమ్ బీపీ మానిటరింగ్ అంటారు. మీరు మీ ఇంట్లో ఓన్గా బీపీ చూసుకోండి, ఆ రికార్డింగ్ రాసుకుని ఆ తీసుకెళ్ళి డాక్టర్కి చూపించండి, ఏమండి మాకు మందులు అవసరమా అని చెప్పండి. సో హోమ్ బీపీ మానిటరింగ్ అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏబీపీఎం అని ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా చాలామంది వింటున్నారు. ఆటోమేటిక్ బీపీ మెజర్మెంట్, అది కట్టేసి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. 24 hours 48 hours అది పెట్టుకొని అది కంటిన్యూస్గా రికార్డింగ్ చేస్తుంది. ఎవ్రీ 20 minutes అట్లాగా ఆ రికార్డింగ్స్ని చూసి కూడా మనం హై బ్లడ్ ప్రెషర్ని డయాగ్నోస్ చేయొచ్చు. హైపర్ టెన్షన్కి ఒక్కసారి మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఇంకెప్పటికీ వాడాల్సి ఉంటుంది అన్న భయంతో చాలా మంది మీకు బీపీ ఉంది అని చెప్పినా కూడా చాలా మంత్స్ టుగెదర్, ఇన్ఫాక్ట్ ఇయర్స్ టుగెదర్ కూడా పోస్ట్ పోన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. డయాబెటీస్కి ఇదే ప్రాబ్లము, హై బ్లడ్ ప్రెషర్కి. ఇవాళ సొసైటీని పట్టి పీడిస్తున్న 2 రోగాలండి, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్. సో ఈ రెండింటినీ మన సొసైటీ మన నెక్స్ట్ జనరేషన్స్ దూరం చేసుకోగలిగితే బై వాట్ ఎవర్ మీన్స్ చాలా లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు.
ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఎల్లకాలం యూజ్ చేయాల్సి వస్తుంది అంటే ఓకే, ఇఫ్ దట్ ఈస్ రిక్వైర్డ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మనం ఎల్లకాలం భోజనం చేయట్లేదా, రోజుకి 3 సార్లు తింటుంటాం. మరి ఇవన్నీ చేసినప్పుడు ఒక చిన్న పిల్ వేసుకుందికి దానికి ఎందుకు అంత పట్టుదల, దానికి ఎందుకు ప్రెస్టీజ్కి వస్తుంది? నేను పేషెంట్లందరికీ ఇదే చెప్తాను, మీరు దాన్ని ప్రెస్టీజ్కి వస్తుంది అనుకోకండి. మీరు ఎర్లీగా నాకు డయాగ్నోజ్ అయింది, నేను సరైన మెడిసిన్ వాడుతున్నానని మీరు సంతోషించండి. మెడిసిన్ వాడుతున్నానని బాధపడద్దు, అది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. 2, ఏదైనా కారణం వల్ల, ఏదైనా ప్రయత్నం వల్ల డ్రింక్ మానేయడం, అదొకటి ఇంపార్టెంట్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్. వెయిట్ తగ్గించుకోవడం, బాగా ఎక్సర్సైజ్ చేయడం, సాల్ట్ రెస్ట్రిక్టెడ్ ఫుడ్ తీసుకోవడం, ఇలా చేసిన తర్వాత కొన్నాళ్ళకి బీపీ బాగా తగ్గిపోవచ్చు. అది ఎవరికంటే సాధ్యం? మైల్డ్గా బీపీ ఉన్న వాళ్ళకి. విపరీతమైన బీపీ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో మెడిసిన్స్ విత్డ్రా చేయగలిగే ఛాన్స్ ఉందని నేను అనుకోను. బట్ మైల్డ్ బీపీ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ వల్ల తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. అది ఎంతమంది లైఫ్ స్టైల్ మెజర్స్ చేయగలరు అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎంతమంది ఆల్కహాల్ కంప్లీట్గా ఇడిచిపెట్టి ఉండగలరు, ఎంతమంది సాల్టెడ్ ఫుడ్ తినకుండా ఉండగలరు, ఎంతమంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, వెయిట్ తగ్గించుకోగలరు, ఇవన్నీ క్వశ్చన్స్. సో ఇవన్నీ నేను చేస్తానని అనుకుని మెడిసిన్స్ మానేసి వాడకుండా హై బీపీని అట్లాగా పెట్టుకుని జీవించడం కంటే ఒక మెడిసిన్ వేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. కొంతమంది రకరకాల మెడిసిన్స్ ప్రయత్నిస్తూ ఉంటారండి, ప్రయత్నించిన కూడా సరే ప్రాపర్గా కంట్రోల్లో ఉండదు. అంటే ఎలాంటి విషయాలు ఉంటాయి ఆ మెడిసిన్ వాళ్ళకి సూట్ అవ్వకపోవడం, ఇంకేమన్నా ఉంటాయి ఆ విషయాలు ఉంటాయి? ఇది కొంతవరకు పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. మీకు సూట్ అయిన మెడిసిన్ నాకు సూట్ అవ్వకపోవచ్చు. ఒక పేషెంట్ వేరియబిలిటీ ఉంటుంది. సూట్ అవ్వడం అంటే ఆ పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో కొంతమంది పేషెంట్స్ అంటే వాళ్ళు కంటిన్యూస్గా ఏదో ఒకటి ఊహిస్తూ ఉంటారు. ఇది తీసుకుంటే నా కాళ్ళ మీద వాపులు వస్తాయి, ఇది తీసుకుంటే నాకు గుండెదడ వస్తుంది, ఇది తీసుకుంటే నాకు ఇంకేదో వస్తుంది, అట్లా చెప్పి ప్రతి మెడిసిన్ని తిరగొడుతూ ఉంటారు. అది కరెక్ట్ అయిన అప్రోచ్ కాదు. మెడిసిన్ వేసుకుంటే దాంతో అది బేసికల్లీ ఇట్స్ ఏ కెమికల్. బాడీకి అది ఒక ఫారిన్ సబ్స్టెన్స్. దాన్ని వేసుకుంటే దానివల్ల ఏదో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటాము, కానీ మనం దానికి సర్దుకోవాలి అని ప్రయత్నం చేయాలి పేషెంట్. అలా చేస్తేనే మెడిసిన్స్ యాక్సెప్టబిలిటీ ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, టీనేజర్స్ లో కూడా కనిపిస్తుంది, మరి పర్టికులర్ గా ఒబేస్ ఉన్న స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ లో. అంటే ఏం చేయాలి? వాళ్ళు వెయిట్ తగ్గితే కంట్రోల్ అవుతుందా? వాళ్ళకు కూడా మెడిసిన్స్ సజెస్ట్ చేస్తుంటారా? వాళ్ళలో చాలా మందికి మెడిసిన్స్ అవసరం పడుతుంది. వాళ్ళు ఇంత చిన్న పిల్లలకి బీపీకి మెడిసిన్స్ ఏంటని వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళని చెడగొడతారు. కానీ ఒకసారి హై బ్లడ్ ప్రెషర్ ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేక ఆర్గన్స్ మీద ఇంక్లూడింగ్ హార్ట్ పడుతుంది. కాబట్టి వెయిట్ రిడక్షన్ చేయడము ఎవరిలోనైనా కష్టమే. చిన్నపిల్లల్లో వెయిట్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళకి వెయిట్ రిడక్షన్ చేయడం ఇంకా కష్టం. ఎందుకంటే పెద్దవాళ్లలో వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ఉన్న ఫ్యాట్ సెల్స్లోనే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఆ ఫ్యాట్ సెల్స్ యాక్చువల్గా మల్టిప్లై అవుతాయి. సో చిన్నపిల్లల ఒబేసిటీని ఒక చాలా పెద్ద ఛాలెంజ్ సొసైటీకి కానీ, డాక్టర్స్కి కానీ, పేషెంట్కి కానీ, ఫ్యామిలీకి కానీ. సో చిన్నపిల్లల్లో హై బ్లడ్ ప్రెషర్ ఉండి అది కన్ఫర్మ్ అయింది, మీరు 3-4 సార్లు బీపీ చెక్ చేశారు, డెఫినెట్గా వస్తుందంటే వితౌట్ క్వశ్చన్ మెడిసిన్ ఇవ్వాల్సిందే. అంటే డయాబెటిక్స్ హార్ట్ కేర్ తీసుకోవాలంటే మస్ట్ గా స్టాటిన్స్ వాడాలి అంటుంటారు. అలాగే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు హార్ట్ కేర్ అంటే బీపీ ఉన్న వాళ్ళకి ఇంకేం చేయాలి? డెఫినెట్ గా ఐఎమ్ కన్విన్స్ వాళ్ళకి స్టాటిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. లాట్ ఆఫ్ డేటా ఇస్ దేర్. యాస్కార్ ట్రయల్ అని ఎప్పుడో వచ్చింది, 20 ఏళ్ల క్రితం వచ్చింది. ఆల్ హ్యాట్ ట్రయల్, వీటిలో ఆల్రెడీ చూపించారు స్టాటిన్స్ ఇస్తే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాడికి, స్టాటిన్స్ తీసుకోకుండా ఓన్లీ బీపీ కంట్రోల్ చేసిన వాళ్ళకి మధ్య అవుట్కమ్స్లో డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇది అన్ని గైడ్ లైన్స్లోని రాలేదు. బట్ నేనైతే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళకి, అంటే మనం చెప్పినా కూడా స్మోకింగ్ మానని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా స్టాటిన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది. ఓకే, ఇంకోటి ఏజ్తో పాటు బీపీ పెరగడంలో తప్పు లేదు. 30sలో ఉన్నట్టు 40sలో, 50sలో, 60sలో అంటే ఆ 140/90 అనేది ఇంకొంచెం పెరిగినా తప్పులేదు అనుకుంటారు. అది కూడా కరెక్ట్. ఇది ఒరిజినల్గా ఉండిన ఒక ఫీలింగ్. చాలా కాలం పాటు బాగా వయసు ఎక్కువ వచ్చిన వాళ్ళకి అంతగా మనము బీపీ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి 160-80 దాకా వదిలేయచ్చు, 180-90 దాకా వదిలేయచ్చు అని. బట్ ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయింది. చాలా డేటా వచ్చింది, చాలా డేటా యూరోపియన్ కంట్రీస్లో చేశారు. యూరోపియన్ స్టడీ ఆన్ హైపర్ టెన్షన్ ఇన్ ది ఎల్డర్లీ అని, అట్లా రకరకాల స్టడీస్ వచ్చి చాలా డేటా ఉంది. వాళ్ళకి కూడా బీపీ కంట్రోల్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే యంగర్ పర్సన్ ఒక 50-60 వాడికి వచ్చినంత బెనిఫిట్ కనపడకపోవచ్చు, కానీ డెఫినెట్గా వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది. మనం ఎల్లవేళలా బీపీని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. ఏ వయసు అయినా కూడా బీపీ కంట్రోల్ చేయాలి. ఒక విధంగా నార్త్ ఇండియన్స్ తో పోలిస్తే సౌత్ ఇండియన్స్ లో బీపీ ఎక్కువ అనుకోవచ్చా? మన అంటే కొంత ఎక్కువగా ఉప్పు కారాలు ఎక్కువ తింటాం, ప్రిజర్వేటివ్స్. ఏమీ ఎవిడెన్స్ లేదు. అంటే అది
లాజికల్గా కరెక్ట్, ఎందుకంటే వీళ్ళు ఉప్పు కారాలు ఎక్కువ తింటూ ఉంటారు కానీ చేసిన స్టడీస్లోని పెద్దగా దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ లేదు. అంటే ఉప్పుకి బీపీకి అంత సంబంధం ఉంటుంది? చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. వీళ్ళు అనుకుంటారు కానీ ఈవెన్ నార్త్ ఇండియన్ ప్రజలు కూడా ఏదో ఒక ఫారంలో సాల్ట్ తీసుకుంటారు. వాళ్ళు కూడా పికిల్స్ తింటారు, అయితే మనం పికిల్స్లో వేసినంత సాల్ట్ వేయరు, దట్ ఈస్ కరెక్ట్. బట్ ఇన్ అదర్ ఫారమ్స్ దే ఈట్ సాల్ట్ అనేది సోడియం అండి, దాన్ని సాల్ట్ అని అనకూడదు. అందులో బ్లేమ్ చేయాల్సింది ఏంటంటే సోడియం మాలిక్యూల్, నాట్ ద క్లోరైడ్. అందుకే ఏం చేస్తారు, పొటాషియం క్లోరైడ్ని దీనికి రిప్లేస్మెంట్ కింద యూజ్ చేయొచ్చు అంటారు. కొంతమందికి బాగా సాల్ట్ క్రేవింగ్ ఉందనుకోండి, ఆ సాల్టీ టేస్ట్ రావడానికి పొటాషియం క్లోరైడ్ యూజ్ చేయమంటాడు. ఎందుకంటే ఈ హార్మ్ఫుల్ ఫ్యాక్టర్ సోడియం అది లేదు పొటాషియం క్లోరైడ్లో. అయితే పొటాషియం క్లోరైడ్లో దాని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి, అది వేరే విషయము. సో క్లోరైడ్ అనేది ఆ టేస్ట్ని ఇస్తుంది. సో అంచేతంటే వీళ్ళు సాల్ట్ ఎక్కువ వేసుకోకపోయినా సోడియం ఉన్నది చాలా తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఉందనుకోండి, దాంట్లో చాలా సోడియం ఉంటుంది. ఉప్పు మీరు వేసుకున్నా వేసుకోకపోయినా కూడా ఉంటుంది. ఇన్ ఎడిషన్ నాన్ వెజ్ ఫుడ్ మీరు సాల్ట్ వేసుకోకుండా తినడం అనేది ఇంపాసిబుల్. సో అందుచేత ఏంటంటే కొన్ని రకాల ఫుడ్స్ బాగా సివియర్ హైపర్ టెన్షన్ ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, డయాబెటీస్ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్, అలాంటి పేషెంట్స్కి ఏంటంటే చాలా అగ్రెసివ్గా సోడియం కంటెంట్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనండి డాక్టర్ శరత్చంద్ర గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ టేక్ హోమ్ పాయింట్స్ చెప్పారు. మనం చాలా మంది అనుకుంటాం పిల్లలకి హైపర్ టెన్షన్ ఉండదని, వాళ్ళకి టీనేజ్లో ఏం బీపీ ఉంటుంది అని హెల్త్ చెకప్స్ కూడా చేయించకుండా ఉంటుంటాం. కానీ నవేడేస్ ఒబేస్గా ఉన్న పిల్లల్లో కూడా బీపీ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి ముందు నుంచే అవాయిడ్ చేయడానికి, బరువు పెరగకుండా ఉండడానికి, హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయడానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని. అంతేకాకుండా చాలా మందిలో సైలెంట్ గా కూడా ఉంటూ ఉంటది. కాబట్టి హైపర్ టెన్షన్ పట్ల అవగాహన పెంపొందించుకుని డైటరీ చేంజెస్ తోటి ముందు నుంచే జాగ్రత్తల్లో అండ్ ఆల్కహాల్ ఇతర అలవాట్లుంటే డాక్టర్ సలహా మేరకు ఇంకా హార్ట్ కేర్ కోసం స్టాటిన్స్ లాంటివి కూడా వాడడం మంచిదని డాక్టర్ శరత్చంద్ర గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైన్. కీప్ వాచింగ్ TV5.